'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొన్నను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకొనిన ఎడల ఇజ్రాయేలీల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచుము. అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇజ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు ఎతరు కుమారుడైన అమాసాయను వారిద్దరికి అతడు చేసిన దానిని నీవెరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడచేసెను. నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును కాని అతని నెరిసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు. నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయుంచి నీ బల్ల యొద్ద భోజనము చేయవారిలో వారిని చేర్చుము. మరియు బెన్యామీయుడైన గెరా కుమారుడును బహూరీము ఊరివాడునైన షిమి నీ యొద్దనున్నాడు. నేను మహానయమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకై అతడు యొర్దాను నది యొద్దకు దిగిరాగా యెహోవా తోడు, కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణము చేసితిని. వానిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు సుబుద్ధి గల వాడవు కనుక వానినేమి చేయవలనో అది నీకు తెలియను. వాని నెరిసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగచేయము. తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్రపొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను. దావీదు ఇజ్రాయేలీయులను ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో అతడు 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను ఏలెను. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయెను. అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను. అంతలో హగ్గీతు కుమారుడైన అదోనియా సొలొమోను తల్లియగు బత్షెబ యొద్దకు రాగా ఆమె సమాధానముగా వచ్చుచున్నావా అని అతన్ని అడిగెను. అతడు సమాధానముగానే వచ్చుచున్నానని చెప్పి నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నదనెను. ఆమె అది చెప్పుమనగా అతడు రాజ్యము నాదై ఉండెననియు నేను ఏలవలెనని ఇజ్రాయేలీలందరూ తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీవు ఎరుగుదువు. అయితే రాజ్యము నాది కాక నా సహోదరునిదాయెను. అది యెహోవా వలన అతనికి ప్రాప్తమాయెను. ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసుకొనుచున్నాను, కాదనుకుము. ఆమె చెప్పుమనగా అతడు రాజుకు సొలొమోను షూనేమీయురాలైన అబీషగును నాకు పెండ్లికిచ్చినట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలెను. అతడు నీతో కాదని చెప్పడనెను. బత్షెబ మంచిది, నిన్ను గూర్చి రాజుతో చెప్పెదననెను. బత్షెబ రాజైన సొలొమోను వద్దకు అదోనియా పక్షమును చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనము ఒకటి వేయింపగా ఆమె అతని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఒక చిన్న మనవి చేయగోర్చున్నాను, నా మాట త్రోసివేయకుమని ఆమె చెప్పగా రాజు, నా తల్లి చెప్పుము, నీ మాట త్రోసివేయననగా ఆమె షూనేమీయురాలైన అబీషగును నీ సహోదరుడైన అదోనియా పెండ్లికిప్పింపవలెననెను. అందుకు రాజైన సొలొమోను షూనేమీయురాలైన అబీషగును మాత్రమే అదోనియా కొరకు అడుగుటయేలా, అతడు నా అన్న కాబట్టి అతని కొరకును యాజకుడైన అబ్యాతారు కొరకును
సెరూయా కుమారుడైన యోవాబు కొరకును రాజ్యమును అడుగమని తన తల్లితో చెప్పెను. మరియు రాజైన సొలొమోను యెహోవా తోడు అదోనియా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగచేయును కాక. నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనము మీద నన్ను ఆసీనుగా చేసి తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగచేసిన యెహోవా జీవం తోడు అదోనియా ఈ దినమున మరణమవునని చెప్పి యెహోయాదా కుమారుడైన బెనాయాను పంపగా అతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయెను. తరువాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినదేమనగా, అనాతోతులో నీకు కలిగిన పొలములకు వెళ్ళుము. నీవు మరణమునకు పాత్రుడవైతివి కాని నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి కనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను. తరువాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేసెను. అందువలన యెహోవా ఏలీ కుటుంబీకులను గూర్చి షీలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరెను. యోవాబు అబ్షాలోము పక్షము అవలంబింపకపోయినను అదోనియా పక్షము అవలంబించియుండెను కనుక ఈ వర్తమానములు అతనికి రాగా అతడు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. యోవాబు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠమునొద్దనున్నాడను సంగతి రాజగు సొలొమోనునకు వినపడగా సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలిపించి నీవు వెళ్లి వాని మీద పడుమని ఆజ్ఞ ఇచ్చినందున బెనాయా యెహోవా గుడారమునకు వచ్చి రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చినని యోవాబుతో చెప్పెను. అతడు అది కాదు, నేనిక్కడనే చచ్చెదననగా బెనాయా తిరిగి రాజునొద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియచేసెను. అందుకు రాజు ఇట్లనెను, అతడు నీతో చెప్పినట్లుగా చేయుము. అతడు ధారపోసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబీకుల మట్టుకును పరిహారము చేయుటకై అతన్ని చంపి పాతిపెట్టుము. నేరు కుమారుడును ఇజ్రాయేలు వారి సమూహాధిపతులైన అబ్నేరును ఎదురు కుమారుడును యూదావారి సేనాధిపతియునైన అమాసాయేను అను తనకంటే నీతిపరులను యోగ్యులను నగు ఈ ఇద్దరు మనుషుల మీద పడి యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరుగకుండా కత్తి చేత వారిని చంపివేశను. కనుక అతడు ధారపోసిన రక్తము యెహోవా అతని తల మీదికే రప్పించును. మరియు వీరు ప్రాణదోషమునకు యోవాబును అతని సంతతి వారును సదాకాలము ఉత్తరవాదులు కాని దావీదునకును అతని సంతతికిని అతని కుటుంబీకులకును అతని సింహాసనమునకును సమాధానము యెహోవా వలన ఎన్నిటికెన్నిటికిని కలిగియుండును. కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి అతని మీద పడి అతని చంపగా అతడు అరణ్యమందుండు తన ఇంటిలో పాతిపెట్టబడెను. రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను. మరియు రాజు అబ్యాతారునకు బదులుగా యాజకుడైన సాదోకును నియమించెను. తరువాత రాజు షిమీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చెను, నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనాను వెళ్ళక అందులో కాపురముండుము. నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటుతువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకొనుము. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివనగా షిమి తమరు సెలవిచ్చినది మంచిదేను. నా ఏలిన వారైన రాజుకు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుడినైన నేను చేసేదనని రాజుతో చెప్పాను. షిమి యెరూషలేములో అనేక దినములు నివాసము చేయుచుండెను. అయితే 3 సంవత్సరములైన తరువాత షిమి యొక్క పనివారిలో ఇద్దరు పారిపోయి మైకా కుమారుడైన ఆకీషు అను గాతు రాజునొద్దకు చేరిరి. అంతట నీ వారు గాతులో ఉన్నారని షిమీకి వర్తమానము కాగా షిమి లేచి గాడిదకు గంత కట్టి తన పనివారిని వెతుకుటకై గాతులోని ఆకీషునొద్దకు పోయెను. ఈలాగున షిమి పోయి గాతులో నుండి తన పనివారిని తీసుకుని వచ్చెను. షిమి యెరూషలేములో నుండి గాతునకు పోయి వచ్చినని సొలొమోనునకు వర్తమానము కాగా రాజు షిమీని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలముకైనను వెళ్ళుదువో ఆ దినమున నీవు మరణమగుదు అని నిశ్చయముగా తెలుసుకొనవలనని యెహోవా తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణం చేయించితిని కదా.
మరియు తమరు సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకొంటివి. కాబట్టి యెహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును, మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతివేమి అని అడిగి, నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయంలో మెదలుచున్న కీడంతయు నీకు తెలియను. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదకే రప్పించును. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదము పొందును. దావీదు సింహాసనము యెహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడునని షిమీతో చెప్పి, రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా, అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను.